అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా పక్షి ప్రాంతం రైతాంగము వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఈ ప్రాంతంలో సరైనటువంటి వర్షాలు లేక, సరైనటువంటి పంటలు పండక, పనులు లేక వలస పల్లెలు వదిలి పట్టణం బాటన పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నటువంటి సమయంలో మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కర్నూలు జిల్లాలో వలసలను ఎలా చూడాలి? కర్నూలు జిల్లాలో వలసలు అనేటువంటివి మామూలుగా ప్రతి సంవత్సరము జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఒక పెద్ద పండగ వస్తేనో లేదా ఆ ఊర్లో దేవర అటువంటివి జరిగితేనో వస్తున్నారు తప్ప, లేదంటే ఎంత వర్షపాతం ఉన్నా లేదంటే ఎన్ని కాలువలు పారినా పోతున్నారు. కారణం ఏమంటే సరైనటువంటి పనులు వీళ్ళకి లేకపోవడం. దీనికి తోడు ప్రభుత్వం వీళ్ళ నివారణ కోసం సరైనటువంటి చర్యలు అధికారులు చేపట్టకపోవడం. అంటే ఒక గ్రామం యూనిట్గా కానీ మండలం యూనిట్గా కానీ తీసుకొని ఆ ప్రాంతంలో మన జిల్లాలో మామూలుగా పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువ వలసలు పోతుంటారు. అటువంటి మండలాలని కేంద్రీకరించి వాళ్ళకు పోకుండా ఉండడం కోసం ఏం చేయాలి, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు కూలీ పెంచడమే కాదు, కూలీ పెంచడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ఏవైనా ధాన్యాలు ఇవ్వడము, లేదంటే దానికి సంబంధించినటువంటి బయటికి వాళ్ళు వెళితే ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోలేమనేటువంటి ఒక భరోసా కల్పించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇటువంటి చర్యలు చేపడితే పోకుండా ఉండడానికి అవకాశము ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా జిల్లా అధికారులు పోతున్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు, కోసిగి, పెద్ద కడబూరు, ఇటువంటి మండలాలు కొన్ని నిరంతరం వెళ్ళేటువంటి మండలాలు ఉంటున్నాయి. అటువంటి మండలాలపైన ప్రత్యేకమైనటువంటి ఒక క్యాంపెయిన్ మాదిరి తీసుకొని అధికారులు వాళ్ళు వలసల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అంటే కర్నూలు జిల్లాలో కేవలం 3 మండలాలు మాత్రమే కరువుతో ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. మరి అలాంటిది పూర్తి సుభిక్షంగా ఉందనేసి ప్రభుత్వం భావిస్తుంది కదా. మరి ఈ వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? ప్రభుత్వ లెక్కలు తప్పు అని చెప్పి మా భావన. 3 మండలాలు మాత్రమే అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వలసలు కనుక పరిశీలిస్తే 3 మండలాలు కాదు, ఎక్కువ మండలాలు అనేది మనకి అర్థమైపోతుంది. అందుకని అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేయాలి తప్ప వర్షపాతాన్ని ఎట్లా లెక్కిస్తారో మనకు అందరికీ తెలుసు. ఆ నెలలో పడాల్సిందంటే ఒక సంవత్సరంలో కొంచెం ఎక్కువ పడితే ఆ వర్షపాతం నమోదైంది కాబట్టి అది కరువు మండలం కాదని చెప్పి ప్రకటిస్తారు. ఆ వర్షాన్ని గురించి కాదు, ఆ పరిస్థితులు, జీవన పరిస్థితులు, వాళ్ళు పోతున్నారా లేదా భౌతికంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనుక పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి అది ఆ రకంగా చూడాలి తప్ప వర్షపాతాన్ని బట్టి మనం కరువు మండలాలు ప్రకటించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అంటే ఉదాహరణకు వరుసగా 3-4 నెలలు కనుక తీసుకుంటే ఒక నెలలో ఎక్కువ పడి ఉంటుంది, ఇంకొక నెలలో అసలు పడి ఉండదు. దానివల్ల కరువు పరిస్థితులు వస్తాయి. ఆ నెలలు పడిన దాన్ని ఈ నెలలు పడిన దాన్ని అట్లా సమానం చేస్తారనుకో, లేదన్న కింద లెక్క వస్తుంది. ఆ లెక్కలు కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, ప్రతి ఏటా కర్నూలు జిల్లాలో కరువు వెళ్తున్నారు, నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాల వైఖరి ఏంటో చూడాలి. వలసలకు ప్రధాన కారణం ప్రభుత్వమే బాధ్యత. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టిన ఉద్దేశం ఏమంటే, వ్యవసాయ పనులు లేనప్పుడు వేసవి కాలంలో గ్రామాల్లో ఉండి పని చేసుకోవడం కోసం, 3 నెలల పాటు పని చేసుకోవడం కోసం 100 రోజుల పని దినాలని చెప్పేసి పెట్టారు. ఈరోజు 60-40 రేషియోలో ఉందని చెప్పేసి వీళ్ళకి ప్రభుత్వానికి ఆదాయం అది తప్ప వేరే గతి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రాన్ని గట్టిగా అడగలేరు. ఆ నెపంతో ఎప్పుడు పడితే అప్పుడు పనులు పెట్టండి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి పనులు అయిపోతున్నాయి. మళ్ళీ పనులు కావాలని చెప్పేసి అంటే కూడా పనుల్లో కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ప్రధాన కారణం ఏమంటే, వేసవి కాలంలో విపత్తుల సంస్థ వాళ్ళే చెప్తారు 10 దాటితే బయటికి రావకండి అని. కానీ కేంద్ర ప్రభుత్వము గుడ్డి గురానికి పండ్లు దోమినట్లు ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో ఉదయం సాయంత్రం పని చేయాలని చెప్పేసి జీవో ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు ఒకసారి మస్టర్ వేయాలా, సాయంత్రం 3:30-4 గంటలకు ఒకసారి మస్టర్ వేయాలా. అంటే మండు టెండర్లో పనిచేసేటువంటి పరిస్థితి వ్యవసాయ కూలీలకు ఉంటుందా? ఒకవైపు విపత్తుల సంస్థ చెప్తుంది, మరోవైపు మీరు చెప్తున్నారు. అంటే ఈ కారణం చేత 2 పూట్ల పనికి పోవాలా. రోజు వేతనం 300 రావాలని ప్రభుత్వం చెప్తుంది, 300 ఎక్కడ రావట్లేదు. మాస్టరు ప్రతిరోజు వేయాలని చెప్పేసి ఉంటే పొద్దున సాయంత్రం పని చేయాలని చెప్పేసి కూలీలు పొద్దున సాయంత్రం పని చేయలేక ఒక పూట చేస్తే చాలు, వారంలో 3 రోజులు చేయండి, 4 రోజులు చేయండి, లేకుంటే మిగతా రోజులు మేము కలిపి యాడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ కారణం చేత ఉపాధి హామీని నిర్వీర్యం చేసిన దాంట్లో ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే. నిర్వీర్యానికి కుట్రమడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకని చెప్పేసి 1,00,000 కోట్ల బడ్జెట్ను ఈరోజు 60,000 కోట్ల కుదించింది. రేపు ఫిబ్రవరిలో మరింత కుదిస్తారు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకోసమే ఒకవైపు బడ్జెట్ లేదు, ఒకవైపు పని దినాల్లో మార్పు, మరోవైపు పని కల్పించే దాంట్లో కూడా క్షేత్రస్థాయిలో రాజకీయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ జిల్లాలో మాస్టర్లు ఇస్తున్నారు,
మాస్టర్లు కూటమిలో పనిచేసిన జనసేన, టీడీపీ, బీజేపీలకు ఒకరికి ఇస్తున్నారు మాస్టరు. గతంలో పనిచేసిన ఫిలేషన్కు మాస్టర్ ఇస్తున్నారు. గతంలో పనిచేసిన వైసీపీని ముద్ర పన్నాడు, ఇప్పుడు ఉన్న వీళ్ళు కూటమి అని చెప్పి ముద్ర పన్నారు. ఇద్దరు మాస్టర్లు పెట్టుకుని కూర్చున్నారు. పనిచేసేటువంటి వేసీకర్స్, వ్యవసాయ కూలీలు ఆయన కాడికి పోతే ఆ పార్టీ ముద్ర పడుతున్నామో, ఈయన కాడికి పోతే ఈ పార్టీ ముద్ర పడుతున్నామో, ఈ పనే వద్దని చెప్పేసి వలసలు పోతున్నారు. దీనికి కూడా కారణం వీళ్ళే. అందుకోసమే ఈ ప్రభుత్వ జోక్యం ఉపాధి హామీలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి దాన్ని అలాగే బతికిస్తే మంచిదని చెప్పేసి మేము కోరుతున్నాం. శాశ్వతంగా వలసల నివారణ జరగాలంటే ఏం చేయాలి? జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్లో ఉన్నాయి. కోసిక మండలంలో పులికన్మ ఉంది. పులికన్మ ఉండేది ఆ పక్కన ఉండే ఊర్లకు నీళ్ళు ఇయ్యరు. ఆ నీళ్ళని ఇంకో చోటుకి తీసుకొని పోతున్నారు. వేదవతి ప్రాజెక్టు 200 కోట్లు కేటాయించామని చెప్పేసి గతంలో చెప్పారు. పోయిన గవర్నమెంట్లో ₹1 డబ్బులు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళీ 70 కోట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దానికి 200 కోట్లు డబ్బులు ఇస్తే మొత్తం శాశ్వతంగా పూర్తవుతుంది. వేదవతి ప్రాజెక్టు పూర్తయితే 8-10 టీఎంసీల నీళ్లు ఆ ప్రాంతం మొత్తం ఆలూరు, ఆస్పరి, ఆలహర్వి, హోలగుంద ప్రాంతాలు వలసలు పోకుండా నివారించవచ్చు. పులికనుమ ప్రాజెక్టు గురు రాగేంద్ర ఎత్తుపతుల పథకం పూర్తి చేస్తే మన నందవరం, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాలు కొంచెం సస్యశ్యామలంగా అయితే, కోసిగి కౌతలం పులికనుమ పూర్తి అయితే దానికి నీళ్ళు ఇస్తే అక్కడ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా గుండ్రేవుల ప్రాజెక్టు అట్లాంటి పరిస్థితి ఉంది జిల్లాలో. ఎప్పుడో శిలాపలకం వేసినారు, ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. అది పూర్తి చేస్తే 20 టీఎంసీల నీళ్లు ఈ ప్రాంతం సస్యశ్యామలం. ఈ ప్రాంతం కాదు, పక్క జిల్లా, మనం విడిపోయిన జిల్లా కూడా నీళ్ళు వస్తాయి. అదే రకంగా హెచ్ఎన్ఎస్ఎస్ పని నడుస్తూ ఉంది. ఇప్పుడు లెవెలింగ్ చేస్తామంటున్నారు. ఇప్పటికే 106 చెరువులకు నీళ్లు నింపుతామన్నారు. 106 లేదు, 75 అన్నారు. 75కు లేవు. ఎక్కడ పిల్ల కాలువలు లేవు, స్లూయిస్ కాలువలు లేవు, ఎక్కడ లేదు. ఈ నీళ్ళను కుప్పం వరకు తీసుకొని పోవాలని లెవెలింగ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే దీని కారణంగా ఏమంటే చెరువులకు నీళ్ళు నింపింది లేదు, ఉన్ని నీళ్ళను వాడుకునే పరిస్థితి లేదు. నెత్తిన గంగ పోతున్న మొత్తం సముద్రం పాలవుతుంది తప్ప జిల్లాకు నోట్లో ఒక చుక్క కొట్టే పరిస్థితి లేదు. అందుకోసమే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే రైతులు బాగుంటారు, వ్యవసాయకులు కూడా వలసలు పోకుండా గ్రామాల్లోనే ఉండి బతకడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ విషయాలన్నీ మంత్రికి తెలియదంటారా? జిల్లా మంత్రికి సూట్ వేసుకొని దావోస్ పోయినాడు. జిల్లాలో ఒక్కరోజు కూడా పోతే తెలుస్తుంది వ్యవసాయ కూలీల పరిస్థితులు ఏంది, కూలీల పరిస్థితులు ఏంది, రైతుల పరిస్థితి ఏంది, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు ఏంది. కర్నూలు జిల్లా మంత్రి గారు ఇన్ఛార్జి మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన జిల్లాకు వచ్చింది లేదు. ఒక్కసారి వచ్చి కనిపించిపోయాడు, నేనే మీ జిల్లాకి ఇన్ఛార్జ్ అని. ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి ఆయన కర్నూలు వేసి ఏ రోజు బయటికి పోలేదు. ఆయనకు కష్టము, బాధలు, ఇబ్బందులు ఇవి తెలిస్తే ఇప్పుడు పోయి చూడొచ్చు. ఆయన సొంత ఊరు ఆదోని వాళ్ళది. ఆ ప్రాంతం చూస్తే వాళ్ళ మండలానికి పోయి తెలుస్తుంది. ఊర్లు తాళాలు వేసుకొని తిండి కోసము, పొట్టకుట్టి కోసం సుదూర ప్రాంతాలకు పోయినారు. అందుకే మేము కూడా చెప్పేదేమంటే, అయ్యా నువ్వు దావోస్ పర్యటనకు పోయి ఎన్ని పరిశ్రమలు తెచ్చినావో, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చినావో మాకు తెలియదు, కానీ ముందు ఈ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళను అవి ఎప్పుడు పూర్తయితో 2047 అంటున్నారు విజన్. ఆ విజన్ కథ ఏమో ముందు తిండి పెట్టండి, ఈ జిల్లాలో వలసలు కట్టేందుకు ప్రయత్నం చేయండి. అవసరమైతే జిల్లా మంత్రి గారు పర్యటన చేయాలి. జిల్లాలో పర్యటన చేసి ప్రతి గ్రామం మీరు సందర్శించండి. ఎన్ని ఊర్లు పోయినాయి, ఎన్ని కుటుంబాలు కాలైనా లెక్కలు తీసుకోండి. కనీసం ఆ లెక్కలు తీసుకొని వలసలు ఆపే ప్రయత్నం చేయండి. మేము చెప్పేది అబద్ధమైతే మీ కార్యకర్తలో లేకుంటే మీ అధికారులలో చౌరసలో కూర్చోబెట్టండి. రాత్రి రోజు 100 లారీలు పోతున్నాయి, వలసలు పోతున్నాయి. ఏ ఊరిలో ఎక్కడి నుంచి పోతున్నారో రాసుకోవచ్చు మీరు. ఆ లెక్కలు కూడా మీకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి అందుకోసమే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినా సరే, ఈ కర్నూలు జిల్లా మంత్రి అయినా సరే ముందు గ్రామాలకు రండి, గ్రామాలు పర్యటన చేయండి చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా ఏమంటే, ఉప ముఖ్యమంత్రి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన లడ్డు మీద పెద్ద వివాదం చేశాడు. ఆయన ప్రాణాలు కోల్పోతున్నారు, తిండి లేకపోతున్నారు, ఆకలి చావులతో పోతున్నారు. ఈ ఊర్లో బతుకుత సాలు దేవుడా అని చెప్పేసి పొట్టకుట్టు కోసం పోతున్నారు. పసిపిల్లల చదువులు ఆగిపోతున్నాయి. అయ్యా కర్నూలు జిల్లాకు వచ్చి నువ్వు ఏరియల్ సర్వే అని చెప్పేసి అదేదో ప్రాజెక్టు పూర్తయితే దాన్ని చూసిపోతే తప్ప ఈ వలసలు పోతున్నారు, లక్షల మంది పోతున్నారు. ఇప్పటికే 3 లక్షల మంది పోయినారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కర్నూలుకి వచ్చి చూసిపోతే నువ్వు కనీసం పేదవాళ్ళ కోసం మాట్లాడేవని చెప్పేసి మేము ఆలోచిస్తాం. అందుకోసం ఆయన కూడా జిల్లాకు రావాలా, ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు చూడాలా, వాళ్ళ జీవన బాగోగులు చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. కర్నూలు జిల్లాలో వలసల నివారణ జరగాలంటే తక్షణమే ఉపాధి పనులు చేపట్టాలి, శాశ్వతంగా వలస నివారణ చర్యలు చేపట్టాలంటే ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.